హాయ్ అండి, వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఇంట్లో అన్నం ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు వేస్ట్గా పడేయకుండా ఒక ఆనియన్తో చాలా టేస్టీగా రైస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దానిలో జీలకర్ర 1 స్పూను, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫ్రై అవుతున్న ఆనియన్స్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాక దీనిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన దానిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని అలానే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మిగిలిపోయిన రైస్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. దీనిలోకి కర్రీ కూడా ఏం అవసరం లేదు, ఉట్టి రైసే తినేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.